ఎస్ బ్రేకింగ్ అంతోంది మనకి. హీరోయిన్ సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తో పెళ్లి అయినట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత? రాజ్ మొదటి భార్య శ్యామాలి పెట్టిన పోస్టుతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని పోస్ట్ చేసింది. ఉదయం సమంత రాజ్ నిడిమోరు పెళ్లి జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో పెళ్లి జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. సమంత రాజ్ నిడిమోరు మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని సోషల్ మీడియాలో కోడై కూసింది. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనేది తేలాలంటే వీరిద్దరిలో ఒకరు అధికారికంగా ప్రకటించాలి. సాయంత్రం వీరి వివాహంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. హీరోయిన్ సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి అయినట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత? రాజ్ మొదటి భార్య శ్యామాలి పెట్టిన పోస్టుతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని పోస్ట్ చేసింది. ఉదయం సమంత రాజ్ నిడిమోరు పెళ్లి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో పెళ్లి జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సమంత రాజ్ నిడిమోరు మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని సోషల్ మీడియాలో కోడై కూసింది. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనేది తేలాలంటే మాత్రం వీరిద్దరిలో ఒకరు అధికారికంగా ప్రకటించాలి. సాయంత్రం వీరి వివాహంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? మనం చూసుకుంటే కనుక అయితే హీరోయిన్ సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నది అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు అయితే కొడుతుంది. ఈ వార్త ఈ రోజు ఉదయం నుండి తీవ్ర వైరల్ గా మారుతుంది అనేది తెలుస్తుంది. అయితే అదే విధంగా చూసుకుంటే కనుక ఆ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అధికారికంగా చెప్పవలసి ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తల పైన అందరూ కూడా అయితే ఇటు సమంత అభిమానులు కానీ ఇటు రాజ్ అభిమానులు కానీ మొత్తం ఇద్దరు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక అయితే దీని వాస్తవం ఎంత ఉంది అనే కోణం లోపల చూడడానికి ఆయన రాజు మొదటి భార్య అయినటువంటి శ్యామలి ఒక అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ అంశం తీవ్ర చర్చానిగా మారింది. తెగించినటువంటి వ్యక్తులు దేనికైనా దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారనే పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది. అది ఎవరిని ఉద్దేశించి పెట్టింది అనే కోణం లోపల ఇటు ఇద్దరిని ఉద్దేశించి పెట్టిందా, ఇటు రాజుని ఒక్కరిని ఉద్దేశించి పెట్టిందా అనే కోణం లోపల ఈ పోస్ట్ అయితే ఇక రాజ్ భార్య పెట్టినటువంటి పోస్ట్ కూడా తీవ్ర వైరల్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారికంగా వీళ్ళిద్దరిలో సమంత గాని రాజ్ గాని ఎవరో ఒకరు అయితే ఆ పెళ్లి పైన మళ్ళీ పెళ్లి జరిగిందనే దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే కనుక కోయంబత్తూరులో ఒక ఆశ్రమంలో పెళ్లైనట్టుగా కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు అయితే కొడుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మాత్రం అయితే తెలియాల్సి ఉంది. ఉదయం సమంత రాజ్ నిడిమోరు పెళ్లి జరిగినట్టుగా కూడా ప్రచారం అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాజ్ నిడిమోరు మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తుందంటూ కూడా సోషల్ మీడియాలో కూడా కూర్చుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరు అయితే పెళ్లి చేసుకున్నారా అనేది తేలాలంటే ఇద్దరిలో ఎవరన్నా ఒకరు అధికారికంగా ప్రకటించే మాత్రం అయితే దీనికి సంబంధించినటువంటి ఒక ఎండ్ కార్డ్ పడేలా ఉన్నట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా వీళ్ళిద్దరు కూడా అయితే ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి దానికి మొత్తం పులి స్టాప్ పెట్టాలంటే వీళ్ళు ఎవరన్నా ఒకరు ఇద్దరిలో స్పందించవలసిన అవసరం ఉంటుంది. సార్ మరి ఈవినింగ్ వరకు స్పందిస్తారా ప్రవీణ్? ఏమైనా సమాచారం ఉందా? ఎస్, అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే కోడై కూస్తుంది. వార్త మొత్తం సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతుంది. ఈ రోజు ఉదయమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, కొన్ని రోజులుగా రిలేషన్ లో కూడా ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా రాజు భార్య పోస్ట్ చేసినటువంటి ఆ యొక్క పోస్ట్ కూడా మొత్తం వైరల్ గా మారుతుంది. ఈ యొక్క రాజు భార్య పోస్ట్ కూడా స్పందించవలసి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళిద్దరు కూడా స్పందించవలసి ఉంటుంది. అయితే మరి కాసేపట్లో కూడా వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఈ సోషల్ మీడియా వస్తున్నటువంటి వార్తలను ఖండించడానికైనా వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే అవే నిజం, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు నిజమే అంటూ కూడా ఒక పోస్ట్ అన్న విడుదల చేయాలి. కాబట్టి అయితే మరి కాసేపట్లో కానీ ఈ రోజు సాయంత్రం వరకు కానీ వాళ్ళ నుండి ఒక వార్త అయితే వెలువడనున్నట్లు కూడా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రవీణ్, మరి సమంత రాజ్ నిడిమోరు పెళ్లి విషయంలో సినీ వర్గాలు ఏమంటున్నాయి? ఏమైనా సమాచారం ఉందా? ఎస్, అయితే ఇప్పటికైతే సినీ వర్గాల్లో కూడా ఎలాంటి చర్చ లేదు. అది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఎంతవరకు నిజం ఉంటాయనే కోణం లోపల ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళు
పెళ్లి చేసుకున్న ఫొటోస్ కూడా ఎవరు ఇంకా విడుదల కాలేవు కాబట్టి కొంతమంది మాత్రమే ఆ యొక్క పెళ్లికి ఇన్వైట్ చేశారు అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉన్నది అనేది అదైతే తెలియాల్సి ఉంది కాబట్టి మరి కాసేపట్లో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటించవలసిన అవసరం అయితే ఎంతో ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.